దసరా అంటేనే సందడి, సంతోషం. 10 రోజుల పాటు పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ. సృష్టిలో శక్తికి మూలమైన అమ్మవారిని రోజుకో రీతిన అలంకరించి నైవేద్యాలు నివేదిస్తాం. దుర్గమ్మ శక్తి అపారం, కరుణ అనంతం. అమ్మా అని పిలిస్తే పలుకుతుంది. నేనున్నానంటూ వెన్నంటి నడిపిస్తుంది. దుష్టులను శిక్షిస్తుంది, శిష్టులని రక్షిస్తుంది. ఆమె నామాన్ని స్మరిస్తే చాలు అనుగ్రహిస్తుంది. ఆనందమయ జీవనాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన దీపులను వెలిగించి చెడును భస్మం చేసే అమ్మను దీపారాధనతో ఆహ్వానించాలి. అంటే శక్తిజనకమైన అగ్నిని ప్రజ్వలనం చేయాలి. అందుకే దుర్గమ్మ శక్తి దేవతే కాదు, దీపారాధన సాంప్రదాయానికి తెరతీసిన దైవం కూడా. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు గల 9 రాత్రులే దేవీ నవరాత్రులు. 9 రోజుల్లో మొదటి 3 రోజులు మహాకాళిగా, తర్వాత 3 రోజులు మహాలక్ష్మిగా, చివరి 3 రోజులు మహాసరస్వతిగా కొలువై ఉంటుంది. ఈ 3 రాత్రులను మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు మహాసరస్వతిని ఆవాహన చెయ్యడంతో ఆరంభించి విజయదశమి నాడు సెమీ పూజతో ముగుస్తుంది. ఇక దసరా ఉత్సవాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది విఖ్యాత మైసూర్ దసరా ఉత్సవాలు. రెండోది విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు. 9 రోజులు శరన్నవరాత్రులు, 10వ రోజున విజయదశమి, ఆపై దేవి చాముండేశ్వరి రథోత్సవ సంబరాలకు నాంది వాచకం. ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెస్లోని అంబా విలాస్లో ప్రత్యేక పూజలకు మైసూర్ రాజా వారి కుటుంబం సకల సన్నాహాలు చేసింది. మైసూర్ దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మైసూర్ నగరానికి చేరుకున్నారు. సాంప్రదాయాలు, సాంస్కృతిక హంగులకు లోటు లేకుండా దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేశారు. మరోవైపు మైసూర్ ప్యాలెస్లోని అంబా విలాసులో మైసూర్ మహారాజు యదువీర్ చామరాజ ఒడియార్ సరస్వతి ఆయుధ పూజ, బన్నీ వృక్ష పూజలతో ప్రైవేట్ దర్బార్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మైసూర్ రాజ దర్బారు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేశమంతా జరిగే దసరా ఉత్సవాలు ఒక ఎత్తైతే మైసూర్లో జరిగే దసరా వేడుకలు మరో ఎత్తు. మైసూర్ మహారాజుల కాలం నుంచి ఈనాటి వరకు చాముండీదేవి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజులు పోయారు, రాచరికం పోయింది. అయినా 400 ఏళ్ల క్రితం అంకురార్పణ జరిగిన మైసూర్ దసరా ఉత్సవాలు నేటికి అదే స్ఫూర్తితో కొనసాగుతున్నాయి. విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత కన్నడ ప్రాంతం అంతా వడియార్ల అధీనంలోకి వెళ్లిపోయింది. మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 1610 ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. 1659లో ఆనాటి దొడ్డ దేవరాజు ఆలయాన్ని పునరుద్ధరించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలైన ఉత్సవాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా నేటికి కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి 12 రోజుల పాటు ఆభరణాలు అలంకరణ మహోత్సవం జరుగుతుంది. 1905లో రాజభవనంలో దసరా రోజు రాజదర్బార్ ఏర్పాటు చేసే సాంప్రదాయం 3వ కృష్ణరాజు ఒడియార్ ప్రారంభించారు. మైసూర్ దసరా ఉత్సవాలు అంటే రాజభోగాల ఊరేగింపులు మాత్రమే కాదు. మైసూరు దసరా ఓ చరిత్ర. కన్నడ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా మైసూరు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాలానుగుణంగా మైసూరు దసరా ఉత్సవాలు ఆధునికతను సంతరించుకున్నాయి.
మైసూరు దసరా ఉత్సవాల సందర్భంగా చాముండీదేవిని 9 అవతారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. చాముండేశ్వరీదేవి మైసూరు మహారాజులు తలమ ఈలవేల్పుగా పూజిస్తారు. కర్ణాటక సాంస్కృతిక రాజధానిగా మైసూర్ నగరం నిలిచిపోతుంది. గత 4 దశాబ్దాలుగా మైసూర్ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. 1399లో మైసూరు అరసు వంశస్థులు మైసూరు మహా సామ్రాజ్య చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. రాజవంశానికి చెందిన యదురాయ కృష్ణరాయ మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానికుల సహకారంతో మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మైసూరు దసరా ఉత్సవాల్లో జంబూ సవారీకి ప్రత్యేకత ఉంది. విజయదశమి వస్తుందంటే చాలు కర్ణాటక అంతటా పండుగే. అందులోనూ మైసూరు నగరం ఆ ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ నాటి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారంటే వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తెలియచేసేలా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహారాజు కులదైవమైన చాముండేశ్వరి దేవిని అలంకరించి ఆరాధించి అంబారీలపై ఊరేగించటం ఇక్కడ సాంప్రదాయం. మైసూర్ ప్యాలెస్ ముందు నుంచి బన్నీ మంటపం వరకు ఉండే వీధులన్నీ కోలాహలంగా మారిపోతాయి. ఈ వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాదు. కర్ణాటక చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దం పడతాయి. కళాకారుల ప్రదర్శనలు ప్రతిబింబిస్తాయి. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరు నగరం విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రాజుగారి ఆయుధ పూజ, ఏనుగుల అలంకరణ, మైసూర్ ప్యాలెస్ ఇలా వేటికవే ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోతున్నాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా వీధులన్నీ విద్యుత్ కాంతులతో భాసిల్లుతుంది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు చూపర్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ వేషధారణలతో కళాకారులు అబ్బరపరుస్తున్నారు. నవరాత్రుల్లో 9వ రోజైన మైసూర్ రాజవంశానికి చెందిన రాజఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేస్తారు. మొత్తంగా ప్రతి ఘట్టం ఓ అపురూప దృశ్యం. అందుకే ఈ వేడుకలను చూసేందుకు వచ్చిన జనంతో మైసూరు నగరం కిటకిటలాడిపోతుంది. మైసూర్ మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. శక్తి ఉపాసనలో బెంగాలీయులకే అగ్ర తాంబూలమని చెప్పాలి. కోల్కతాలో నిర్వహించే దసరా వేడుకలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. కన్నుల పండుగగా తీర్చిదిద్దే మండపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో శరన్నవరాత్రుల్లో కోల్కతా నగరం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగిపోతుంది. ముఖ్యంగా చివరి 3 రోజులైన దుర్గాష్టమి, మహర్నవమి, దశమి రోజు నగరం భక్తులతో కలకలలాడిపోతుంది. జగత్ ప్రసిద్ధి పొందిన కలకత్తా కాళీమాతను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
దసరా వైభవాన్ని చూడాలన్నా, మనసు నిండుగా ఆ ఆనందాన్ని నింపుకోవాలన్నా కలకత్తా వెళ్లాల్సిందే. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దుర్గాదేవి మరో రూపమైన కాళికను పూజిస్తారు. కోల్కతాలోని దక్షిణేశ్వర్, కాళీఘాట్ ఆలయాల్లో కాళీ పూజ మహా అద్భుతంగా జరుగుతుంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. కోల్కతాలోని దుర్గామాత ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో ధగధగా మెరిసిపోతున్నాయి. అయోధ్య రామమందిరం నమూనాలో నెలకొల్పిన కాళీ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మీరందరూ కూడా ఈ విజయదశమి పండుగను ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.